చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో రాజధాని ఫైల్స్ సినిమా మరియు రాష్ట్ర రాజధాని అంశంపై మీడియా సమావేశంలో ప్రభుత్వ తీరును ఎండగట్టిన మాజీ మంత్రివర్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి. 4.5 సంవత్సరాల తరువాత జగన్ రెడ్డి అండ్ కో రాష్ట్ర రాజధాని పైన మాట్లాడుతూ ఉంటే రాజధాని సినిమా పైన వాళ్ళు ఏ రకంగా భయపడుతున్నారో చూస్తూ ఉంటే వాళ్ళని చూస్తే జాలేస్తూ ఉంది. ఒక పక్కేమో గత ప్రభుత్వంలో రాజధానికి 30,000 ఎకరాలు కావాలా, ఇమీడియట్గా కట్టాలా, సెంటర్లో ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ పార్టీలో ప్రధానంగా ఉండేటువంటి వైవి సుబ్బారెడ్డి ఏమో మళ్ళీ హైదరాబాద్ కావాలంటాడు. మళ్ళీ హైదరాబాద్ కావాలంటాడా లేదంటే తెలంగాణతో మళ్ళీ పోయి కలిసి ఉంటామంటాడా నాకైతే అర్థం కావడం లేదు. ఇంకొక పక్క జగన్ రెడ్డి రాజధాని సినిమాను చూసి ఎందుకు భయపడతా ఉన్నాడో అర్థం కాలేదు. దానిపైన కోర్టుకు పోయి స్టే తెచ్చేది, పోలీసు వాళ్ళని పెట్టి, రెవెన్యూని పెట్టి థియేటర్లో పోయి అడ్డుకొని ఆపే ప్రయత్నం చేస్తున్నాడంటే అసలు రాజధాని అంటే ఎందుకు అంత విపరీతమైనటువంటి భయంలో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే దానికి ఇది ఒకటే ఉదాహరణ. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా కూడా జగన్ రెడ్డికి ఆ ప్రభుత్వంలో ఉండే వైసీపీ నాయకులకి పిచ్చి ముదిరినట్లుంది, పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టుంది. వీళ్ళని ప్రభుత్వం పాలించేదానికి లేకుండా ఎత్తకుపోయి పిచ్చాస్పేటలో చేర్చే పరిస్థితి కనపడుతూ ఉంది. 4.5 సంవత్సరాల తర్వాత రాజధాని కట్టే యోగ్యత లేకుండా, రాజధాని కట్టలేకుండా ఈరోజు మళ్ళీ హైదరాబాద్ రాజధాని కావాలని ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. అసలు వీళ్ళకి రాష్ట్రం పైన ఏమైనా ఒక ఆలోచన ఉందా, ఒక విధానం ఉందా, ఒక పద్ధతి ఉందా? ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇంత నష్టం కలిగించేటువంటి పరిస్థితి చేస్తూ మళ్ళా ఈ మాట మాట్లాడితే అసలు ఏమంటారో అని కూడా ఆలోచించుకోకుండా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఏమనాలా అని ఈ పిచ్చి పట్టిన ముందు కొన్నిటిని ఏ రకంగా చేస్తూ ఉన్నారో ఆ రకంగా చేయాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఉందనేది నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకొక పక్క రాజధానికి సంబంధించి ఆ రైతుల సెంటిమెంట్తో కావచ్చు, 1000 ఎకరాలు తీసిస్తే వాళ్ళకు అన్యాయం జరిగితే దానిపైన సినిమా తీస్తే దానికి ఎందుకు అంత భయపడిపోతున్నాడో జగన్ రెడ్డి నాకు అర్థం కావట్లేదు. 4.5 సంవత్సరం అసలు రాజధాని లేకుండానే పాలించా, 3 రాజధానులనే, ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ రాజధాని అంటున్నాడు. ఇంకొక పక్క సినిమాను చూస్తే భయపడుతున్నాడు. అతను అసలు ఏం పోతాడో, ఎట్లా వస్తాడో, అసలు ఇతనికి ఓటేస్తే రేపు 5 ఏళ్ళు అసలు పిచ్చోడి చేతికి మళ్ళీ రాష్ట్రాన్ని ఇచ్చిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని కూడా ప్రజలు గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పిచ్చి మహాప్రభులకు చేతికి రాష్ట్రాన్ని ఇస్తే పూర్తిగా ఈ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసేస్తాడని చెప్పి తెలియజేసుకుంటాడు.